నమస్కారములు. అందరికి కూడా సమ్మక్క సారలమ్మ దేవతలు ఆశీస్సులు మీ అందరికి ఉండాలని కోరుతూ ఈరోజు మీ ముందుకు నార్మల్గా మీ అందరికి తెలుసు నేను ఎక్కువ మీడియాలో రాను, కానీ రావాల్సిన అవసరం వచ్చింది ఇవాళ. సో ఈ వీణవంక మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర గురించి కొంచెం చెప్పడం మీకు చాలా ముఖ్యం. నిన్న అయిన సంఘటనల గురించి. ఇది 1976లో మా స్వర్గీయ తాతగారైన శ్రీ పాడి సుధాకర్ రెడ్డి గారు మొదట సమ్మక్క సారలమ్మ జాతర జరగటం జరిగింది. అప్పుడు దేవతలు వెలవటం, గ్రామం అంతా వెళ్ళటం, దానితో ఈ సమ్మక్క సారలమ్మ జాతర అనేది జరగటం స్టార్ట్ అయింది. అలా ఈ 2026 అంటే 2026లో 50 ఏళ్ళు పూర్తి కావడం అవుతుంది. అంటే 25 జాతరలు. కాబట్టి మేము స్వర్గీయ పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం, మా పెద్దనాన్న పాడి రామకృష్ణారెడ్డి గారు, మా తాత 2 సమ్మక్క జాతరలు చేసిన తర్వాత వారు చేయటం జరిగింది. లాస్ట్ 10 ఏళ్ళ నుంచో 10-12 ఏళ్ళ నుంచి వాళ్ళ ఏజ్, వాళ్ళు ఇప్పుడు మా రామకృష్ణారెడ్డి గారు 88 ఏళ్ళు. కాబట్టి లాస్ట్ 10 ఏళ్ళ నుంచి మేము కూడా దీనిలో పాల్గొనటం జరిగింది. సో ఈ 50 ఏళ్ళు మా కుటుంబానికి ఏంటంటే వీణవంకలో ఈ మినీ మేడారం ఇంత పెద్దగా భక్తులు చంద్రపూర్, ఛత్తీస్గఢ్, తెలంగాణ ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు. కాబట్టి మనము చాలా వైభవంగా చేసి అన్ని ఏర్పాట్లు ఏర్పరిచి దీన్ని మళ్ళీ ఒక శాశ్వతంగా, అంటే ఒక సంప్రదాయంగా ఎన్ని వేల సంవత్సరాలైనా కానీ ఇది ఎప్పటికీ ఉండాలని కోరుతూ మేము మా కుటుంబం ఎక్కడున్న అందరూ వడుగా వచ్చేటట్టు, మళ్ళా వేరే హైదరాబాద్లో కానీ మాకు కుటుంబం దగ్గర అందరినీ కూడా ఇన్వైట్ జరిగింది. మళ్ళీ భక్తులకు కావాల్సిన సేవలు ఏదైనా తాగునీరు నుంచి మొదలు పెడితే శానిటేషన్ కానీ స్నానాలకు కానీ అన్ని ఏర్పాట్లు జరిగినాయి ఈసారి. సో దీనికి ఈ ల్యాండ్ అనేది ఏమున్నదంటే మనది మా ప్రైవేట్ పట్టా ల్యాండ్. పాడి సుధాకర్ రెడ్డి గారి కుటుంబం 50 ఏళ్ళ పైనుంచి పహానీలు ఉన్నాయి. ఇప్పుడు ఇది 71 అంటే పహానీలు, పాస్బుక్లు అది ఉంది, అన్నీ ప్రూఫ్స్తో అన్నీ ఉన్నాయి. మనకి నడుస్తుంది 40-50వ జాతర. అయితే 2022లో 22లో బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇక్కడ లోకల్ పొలిటికల్ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు వారికి కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మాకు కూడా ఇక్కడ ల్యాండ్ ఉన్నది అంటే, మరి కేసీఆర్ గారు వీణవంక సుధాకర్ రెడ్డి మన్వడని ఎందుకు చెప్పిండు? ఆయనన్నా తప్పు కావాలి, లేకుంటే వీరు అన్న తప్పు చెప్పాలి. అసలు సుధాకర్ రెడ్డి మా గ్రాండ్ ఫాదర్ ఒక్కడే, వాళ్ళ తాతల అన్నదమ్ములు. సో వీణవంక సుధాకర్ రెడ్డి ఒకడే కొడుకు, ఆయనే మా గ్రాండ్ ఫాదర్. సో కేసీఆర్ గారు కూడా మీరు చూడండి, బీఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వీణవంక సుధాకర్ రెడ్డి కుటుంబం నుంచి వచ్చిండు కాబట్టి కృష్ణారెడ్డి గారి కిష్టన్న అంటామని చెప్పుకుంటూ వారిని తీసుకున్నారు. కానీ అసలు మాకు వాళ్ళకు సంబంధమే లేదు. మా తాత ఒక్కరే, వాళ్ళ తాతలు మా తాత కూడా అన్నదమ్ములు కాదు. సో అట్లా కూడా తప్పు ఇచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్ నుంచి 22లో రెనోవేషన్ కమిటీ అని వేయించుకున్నాడు. 10 రోజులు ఉండే మనకు 10-12 రోజులు జాతర, 10-12 రోజులు జాతర, 12 రోజుల జాతర ఉంటే నేను హైకోర్టుకి వెళ్ళి 10 రోజుల్లో 2 గవర్నమెంట్ ఆర్డర్లు సస్పెండ్ అయినాయి. ఏమని చెప్పిండ్రు 2 ఆర్డర్లు? ఈ జాతర, ఈ కుటుంబము 46 ఏళ్ళ నుంచి చేస్తున్న జాతర, దీన్ని ఎండోమెంట్ సూపర్వైజ్ చేయాలి, వాళ్ళే చేస్తారు, ఇది వాళ్ళ ప్రైవేట్ ల్యాండ్. ఎండోమెంట్ ల్యాండ్ అని కూడా వేశారు, ఏదో రిజిస్ట్రేషన్ ఉందని. అది కూడా ఎవరో దారిపోయి ఎక్కడో ఉన్నో అతను రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మీ ల్యాండ్ ఉంటుంది, వీణవంకలో మీ ల్యాండ్ ఉంది, ఎక్కడో కూడా వెళ్ళి నేను గుడికి అప్పచెప్పిన అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. సో హైకోర్టు ఆర్డర్ అది కూడా సస్పెండ్ చేసింది. అప్పుడు ఆ జాతర అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మంచిగానే అయిపోయింది.
ఈసారి 50ది కదా. నేను మొదలే ఊహించిన ఏదో రాజకీయంగా జరుపుతారని చెప్పి నేను అమెరికా నుంచి దిగంగానే కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, డీజీపీ గారికి, అటు ఎండోమెంట్ కమిషనర్ గారికి హైకోర్టు ఆర్డర్లు చూపెట్టి మేము 50వ జాతర అత్యంత వైభవంగా జరుగుతున్నాం, భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు ఇస్తాం, కానీ లాస్ట్ మినిట్ ఏమన్నా ఇటువంటి మాకు ఇబ్బందులు రాకుండా చూసుకోండి అని చెప్పి డాక్యుమెంట్స్ అన్ని అప్పచెప్పినాక వాళ్ళు కూడా ఏమన్నారంటే ఇది అబ్సల్యూట్ హైకోర్టు ఆర్డర్లు ఉన్నాయి, ఇందులో ఎవ్వరు చేతి పెట్టే అవసరం లేదు, ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నదని ఆ డాక్యుమెంట్ పట్టుకొని ఎండోమెంట్ కమిషనరు 20వ తారీఖు మళ్ళీ ఒక డాక్యుమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందని, అంటే అందులో ఎండోమెంట్ కండక్ట్ చేస్తుందని సపరేట్ రాగానే మేము మళ్ళీ హైకోర్టుకు పోవాల్సి వచ్చింది. 21 రోజు పొద్దున లంచ్ మోషన్ వేస్తే జడ్జు 6:30 వరకు ఆర్డర్ ఇచ్చేసింది. వాళ్ళు తిట్టిండ్రు, అసలుకి మీకు హైకోర్టు ఆర్డర్ ఆల్రెడీ ఉన్నది, నేను 2020లోనే ఇచ్చినా మీకు, మళ్ళీ ఇప్పుడు 2026లో ఏం చేంజ్ అయిందని మీరు ఎట్లా లెటర్ ఇచ్చిండ్రు అని చెప్పి తీసుకొని రావటం జరిగినాక ఇప్పుడు జాతర మంచి జరుగుతుంది. అందులో సారలమ్మ దేవత 28 రోజు నైట్ వచ్చింది, మంచిగా చాలా సక్సెస్ఫుల్ అయింది. 29 రోజు సమ్మక్క దేవత రావాలి. సో దేవత గద్ద మీదకి వెళ్ళేటప్పుడు దానికి ఒక పూజలు ఉంటాయి, కోయ పూజలు, ప్రీస్టులు దానికి దేవతలను తీసుకొచ్చి ఒక సంప్రదాయంగా తీసుకొని వెళ్ళాలి. ఓకే, సో ఆ రోజు ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండటం కూడా ఉంచుకొని 40 నిమిషాలు సమ్మక్క దేవత వచ్చేటప్పుడు కూడా 40 నిమిషాలు వాళ్ళ ఇంటి ముందు ఆగినరు. వాళ్ళు ఆగినాం ఎంతసేపు అంటే అంతసేపు. ఇతను ఎమ్మెల్యే, వాళ్ళ వైఫ్, మిస్సెస్, వాళ్ళ డాటరు వెళ్ళి సమ్మక్క దేవత గద్దెలెక్కినరు. సో మీరు ఇక్కడ క్లారిటీ ఏంటంటే నీకు నిజంగా దర్శనం చేసుకోవాలంటే సారలమ్మ దేవత ఆల్రెడీ ఉంది, అక్కడ దర్శనం చేసుకోవాలి. కానీ నువ్వు సమ్మక్క దేవతల గద్దపై ఎక్కి కొబ్బరికాయలు పెట్టుకొని మేమే చేస్తాం, ఇది మాది అంటే ఒక కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తూ పోలీస్ సిపి కమిషనర్ అయినా కలెక్టర్ గారైనా ఒక సామాన్యం, నేను ఒక కామన్ మ్యాన్, నా అటువంటి వాళ్ళు ఎంతోమంది రాజకీయంగా లేకుండా సింపుల్గా కోర్ట్ ఆర్డర్ వచ్చినప్పుడు ఒక సిన్సియర్ గవర్నమెంట్ ఆఫీసర్స్ మాట వంటి వాళ్ళని కాపాడాలి. ఐఎమ్ చాలా చాలా ప్రౌడ్ ఆఫ్ అండ్ థ్యాంక్ఫుల్ టు అవర్ కమిషనర్ గారు అండ్ అవర్ కలెక్టర్ గారు ఒక కోర్ట్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేయడంలో సక్సెస్ఫుల్గా చేసిండ్రు. సో ఇందులో క్లారిటీ ఏంటంటే ఈ వీణవంక సమ్మక్క సారలమ్మ జాతర 1976లో స్టార్ట్ అయినప్పుడు ఇది పెద్ద గ్రామ పంచాయత్. వీణవంక, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, కల్వల, కనపర్తి, వల్బాపూర్, ఇటు నర్సింగాపూర్, అటు మల్లన్నపల్లి, రెడ్డిపల్లి, ఈ గ్రామాల వాళ్ళు మొత్తం వాళ్ళకి ఎక్కడ సమ్మక్క లేదు వాళ్ళ గ్రామాల్లో. సో వాళ్ళని కూడా మేము కలుపుకొని ఉంటాం అన్నట్టు. ఇప్పుడు కల్లుపల్లిలా ఉంది ఒకటి జాతర, కోర్కల్లా ఉంది జాతర. సో ఈ సంప్రదాయం ఎన్నో ఏండ్ల నుంచి వస్తుంది. ఇప్పుడు వేణవంక నుంచి రామకృష్ణాపూర్ వెళ్ళిపోతే రామకృష్ణాపూర్ నువ్వు కొట్టలేం కదా, ఇది 76 నుంచి వచ్చే సంప్రదాయం. సో అందుకోసం వాలంటీర్స్ని కూడా పెట్టినాం. అందులో 51 వాలంటీర్స్లో 70% వీణవంక గ్రామమే మళ్ళా. ఓకే, మిగతా వాళ్ళు వేరే గ్రామం నుంచి తీసుకున్నాం. అందులో ఫస్ట్ కాల్ ఇక్కడి సర్పంచ్ గారికి చేయటం జరిగింది, మీరు రావాలి, మాతో ఉండాలి మంచిగా అందరూ అంటే. ఆయన కూడా నారాయణ ఎక్కడున్నాడు, సో నారాయణ మాట్లాడాడు, నేను వస్తాను, నేను పాల్గొంటా, మా 4 పేర్లు ఇచ్చాడు కదా, 5 పేర్లు ఇచ్చాడు, ఈ 5 పేర్లు పెట్టాలంటే ఈ 5 పేర్లు ఇలా పెట్టేసినాక మళ్ళీ తర్వాత ఏమైందో ఎక్కడి నుంచి ఏం ప్రెజర్ వచ్చిందో ఆయనే మా సర్పంచ్ గారును వారి భర్త మేము మళ్ళీ ఫోన్ చేసి చెప్తామన్నారు. మళ్ళీ చేయలేదు. వీళ్ళందరూ ఇక్కడున్న దళిత సర్పంచ్లు 2 ఉన్నారు, సమ్మయ్య గారు, మన సర్పంచ్ ఇక్కడ అంతేగా, ముగ్గురు దళిత సర్పంచ్లు ఉన్నారు. సో దళితులు
మేము ఒక సర్పంచ్ నేను 3 సార్లు ఫోన్ చేసిన, ఈ మనిషి సంగతి తెలుసు కాబట్టి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్తో చేయించినాము, మళ్ళీ ఎస్ఐ గారితో చేయించినాము రమ్మని మాతోని. అందరు కూడా ఇది మంచి 50 సంవత్సరాల మళ్ళీ రాదు, మీరు కూడా ఈ అవకాశం కోల్పోవద్దని వారు అన్నారు. నా తరఫున అందరిని తీసుకురావాలంటే అట్లా కష్టము. ఇప్పుడు ఇంతే మంది మనం డిసైడ్ అయిపోయింది, మీరు చెప్పిన 5 ఆల్రెడీ పెట్టేసినాం అని చెప్పినాం. అంతేగాని అది కూడా మళ్ళీ ఇంకోటి చెప్తున్నాయి, ఇది ఈ జాతర కోసము నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ సెక్రటరీకి 3 వారాల నుంచి అప్డేట్ ఇస్తున్నా నేను. ఎందుకంటే ఇది ట్రైబల్ జాతర, ఇది దళితుల జాతర, ఇటువంటి వ్యక్తి ఇట్లా చేస్తున్నాడని నేను డే టు డే రిపోర్ట్ ఇచ్చుకుంటా పోయినా వారికి. వాడు ఢిల్లీలో జి శ్రీనివాస్ గారు ఉంటారు. సో అన్ని విధాలా మేము కవర్ చేసుకుంటూ వచ్చి, నువ్వు ఒక దౌర్జన్యంగా ఒక ప్రైవేట్ పట్టాలండ్ మాది కోర్టు ఆర్డర్లు ధిక్కరిస్తూ, సమ్మక్క దేవత రాకముందే నువ్వు గద్దె మీద ఎక్కేసి, ఒక భక్తి అనేది నువ్వు నిజంగా భక్తి ఉంటే నువ్వు సారలమ్మ దేవతను మొక్కుకోవాలి, లేకుంటే నెక్స్ట్ డే రా. ప్రోటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఇస్తారు, నీకు ఎందుకు ఇవ్వరు? గౌరవంగా ఇస్తారు. కానీ అటువంటి దౌర్జన్యానికి ఎమ్మెల్యే నేను ఏదన్నా చేసుకుంటా అంటే కలవదు కదా, తప్పు. వాళ్ళు ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు. చేయకుంటే ఇప్పుడు మాకే చేయకుంటే ఎవరికి చేయగలుగుతారు? ఇక ఇప్పుడు కోర్టు ఆర్డర్ ఉన్నాక వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిండ్రు. ఇంకోటి ఏంటంటే అటువంటి ఆఫీసర్స్ ఒక మతం బట్టి అతను కమిషనర్, కోర్ట్ ఆర్డర్ ఉంది, హైయెస్ట్ హైకోర్టు, ఇట్స్ నాట్ లోవర్ కోర్ట్ ఆల్సో, హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసినప్పుడు వారు చేసినప్పుడు వాళ్ళని మతం బట్టి తిట్టడము తప్పు. అది ఒక కమిషనర్ని, ఒక మహిళా ఆఫీసర్ని అనరాని మాటలు అన్నాడు ఏసీపీ గారిని. ఇది కేసీఆర్ గారు కేటీఆర్ గారు కూడా చెప్పినాం. ఈ జాతర ముందు కేసీఆర్ గారికి చెప్పేవారి ద్వారా చెప్పినాం, ఈ తప్పు చేస్తే ఇది జాతర రాజకీయాలకు సంబంధించిన. కేటీఆర్ గారికి కూడా చెప్పినాం, ఇట్లా చేస్తాడు ప్రాబ్లం అవుతుంది అని. అయినా కానీ వచ్చి చేసి దాన్ని వేరే తీరుగా చెప్పడం తప్పు కదా. ఇక దీస్ ఆర్ ద ఫస్ట్ కోర్ట్ ఆర్డర్లు ఉన్నాయి, ల్యాండ్ ఉంది, పహానీ ఉంది, ఇవన్నీ చెప్పడము. మీకు ఒక్కొక్క కాపీ ఇస్తాం అన్నిటికీ, ఓకే. అండ్ ఇంకేమన్నా అంటే ఫ్యాక్ట్స్ కావాలంటే, ఒకటి, నన్ను దర్శనం చేయించలేదంటే దర్శనం చేయించడం అక్కడ ముచ్చట కాదు. అక్కడ నువ్వు సమ్మక్క దేవత రాకముందు ఎక్కినావు. ఒకరు పూజ చేసి మా కుటుంబము అక్కడ చేసిన తర్వాత మీరు వెళ్ళాలనే కోర్టు ఆర్డర్ను ధిక్కరించినావు కాబట్టి పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ఇంకోటి, మా దళిత సర్పంచ్ని తీసుకోలేదంటే 3 సార్లు నేను ఇన్వైట్ చేసిన పర్సనల్గా. ఆయన మాట్లాడిండు. ఆయన మాట్లాడితే ఆయన 5 పేర్లు ఇచ్చిండు, 5 పేర్లు పెట్టుకుంటున్నాం, వస్తా అన్నాడు. నేను మళ్ళీ ఏం చేసిన, ఎండోమెంట్ ఈఓతో చేయించిన ఇన్విటేషన్, మళ్ళీ ఎస్ఐ గారితో ఇన్వైట్ చేసినాం. వీరు కూడా వచ్చిండ్రు, వీరు ఒక్క కాళ్ళు అందరూ వచ్చిండ్రు. వీరు కల్వల సర్పంచ్, రామకృష్ణాపూర్ సర్పంచ్. ఇక్కడ ఉన్న 51 వాలంటీర్లో 35% దళితులే ఉన్నారు. ఎట్లా? నేను ఇక్కడికి వచ్చిన గ్రామాలు, ఇక్కడ ఉన్న మొత్తం మండలాలు అడగండి, ఫస్ట్ థింగ్ ఒకటే చెప్తా, చదువు. ఇవాళ డాక్టర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారంటే చదువుకొని ఒక గ్రామీణ ప్రాంతాల నుంచి ముంబైకి వెళ్ళి, ముంబైలో స్కాలర్షిప్ ద్వారా ఇప్పుడుకి వాళ్ళ నెంబర్ 1 కొలంబియా స్కూల్లో స్కాలర్షిప్తో చదువుకొని అమెరికాలో లండన్కి వచ్చి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదువుకొని ఇవాళ కాన్స్టిట్యూషన్ రాసిండు. అది నేను ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళకి చెప్తుంటా, చదువు ఒక్కటే అని. అటువంటి నేను ఇంతవరకు కూడా గ్రామంలో ప్రతి ఒక్కరిని అయ్యా అంటా. ఏమయ్యా నాకు ఆ మాట కంటే రాదు. నా మిత్రులను తప్పితే, నా చిన్నప్పటి క్లాస్మేట్ తప్పితే నా నోట్లకి వెళ్ళి మాట రాదు. అటువంటి వ్యక్తిని నేను ఇటువంటి మార్పు తీసుకురావడానికే వీడికి వచ్చిన. కానీ నేను అనేది ఏంటంటే ఈ ప్రెస్ వాళ్ళు కూడా ఈ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ తప్పుగా తీసుకెళ్ళటము, మమ్మల్ని దర్శనం చేస్తే ఆపినరు. దర్శనం చేయటం నీకు మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపినరు దేవుణ్ణి. నువ్వు ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రాముందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేనేమన్నా చేసుకుంటా అంటే
పోలీస్ హెస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు. వాళ్ళు చేయకుంటే వాళ్ళ మీద ప్రాబ్లం అవుతుంది. మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చినాం. ఎందుకంటే ఇది 50వ సంవత్సరం కాబట్టి చాలా పెద్దగా జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. మళ్ళీ ఇంకోటి మీకు తెలియదు, పెద్ద విషయం ఏంటంటే 1976లో మొదటి సమ్మక్క సారలమ్మ జాతర మామిడి తోటలైంది వాళ్ళ దాంట్లో. వాళ్ళు ఏమన్నారు, మాకొద్దు ఇది అంతా మా భూమి పోతుంది కథ అని చెప్తే తీసుకొచ్చి రెండో జాతర ఇక్కడి నుంచి అయింది, ఇక్కడ అవుతుంది. ఇక్కడ మంచిగా జంపన్న బాగుంటుంది కాబట్టి బాగా కలిసి వచ్చింది. ఇట్లా జరిగిన కొద్దీ దీన్ని జరుపుతున్నాం. ఇది చెప్పేదందుకు మీకు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకంటే సోషల్ మీడియాలో కూడా క్లారిటీ ఉండాలి అని చెప్పాల్సి వచ్చింది. మీకేమన్నా నేను ఇక్కడ ఎమ్మెల్యే ఉండే కాబట్టి ప్రోటోకాల్ ప్రకారమే అమ్మవారి దర్శనం కోసం వస్తున్నాం, కావాలని చెప్పేసి పోలీసులు అడ్డుకోవాలని చెప్పేసి కౌశిక్ రెడ్డి చెప్తున్నారు. సో అదే చెప్తున్నా కదా, అడ్డుకోవటం కాదు. వాళ్ళు ప్రోటోకాల్ ప్రకారము ఆయనకి ఇంటిలోనే సమ్మక్క దేవత ఇంటి ముందు ఉంటే అక్కడ ఉండాలి కదా. మీరు చెప్పండి, మీరు సారలమ్మ దేవత పోవాలన్నా, సారలమ్మ దేవత మొక్కాలన్నా వద్దా? అక్కడ సమ్మక్క దేవతే లేదు కదా. మీరు ఆన్సర్ ఆయన నేను చెప్పేది మేము క్లారిటీ ఇస్తున్నా. ప్రోటోకాల్ ప్రకారము దర్శనం ఇస్తాము రాండి అని చెప్పిండ్రు. బట్ ఎక్కడైతే సమ్మక్క దేవత ఇంటి ముందు ఉంటే అక్కడ ఉండకుండా వచ్చి సమ్మక్క గద్దెలు ఎక్కటం ఎందుకు? దేవతే లేదు అక్కడ అంటే దాని ఉద్దేశం ఏంటి? రాజకీయ ఉద్దేశంతోనే కొంత ఇబ్బంది పెట్టని చెప్పేసి అట్లా చేసిండొచ్చు కౌశిక్ రెడ్డి, మీ అభిప్రాయం ప్రకారం? రాజకీయ బుద్ధం కాదు. యాక్చువల్లీ మాకు ఎమ్మెల్యేని ఏదైనా చేయగలుగుతా, కోర్టు అయితే ఏదైతే ఎవరన్నా ఇంటికి వెళ్ళి నేను టేక్ ఓవర్ చేస్తా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు పూజ చేసుకుంటారు, వచ్చి మీరు తీసుకుంటే ఊకుంటారా? అడుగుతున్నా మిమ్మల్ని. మీ ఇంట్లో ఒక 500 పెట్టి పూజ చేసుకుంటున్నారు మీరు, నేను ఎమ్మెల్యే వచ్చి అది నేను చెప్తున్నా. దిస్ ఇస్ ద క్లారిటీ. దర్శనము ఆ రోజు నిజమైన భక్తుంటే ముగ్గురు సారలమ్మ దేవత మీద దర్శనం చేసుకోవాలి. ఆయన ఏం చేయాలంటే ఇంకో పెట్టుకోవచ్చు, ఎవరు ఆపుతారు? ఇంకా ఏం ఆన్సర్ ఇస్తాను? ఇప్పుడు మీ ల్యాండ్ ఉంటే నేను వచ్చి ఇంట్లో కొడితే నువ్వు వివాదం అంటారా? మాది 48 ఏళ్ళ ప్రాబ్లం లేదు, పొలిటికల్ ఎమ్మెల్యే కాగానే వస్తుంది ప్రాబ్లం. ఫస్ట్ వీణవంక సుధాకర్ రెడ్డి మనవడని చెప్పొద్దు, మీ తాత పేరు చెప్పాలి. ఫస్ట్ మీ తాత పేరు రఘుపతి రెడ్డి గారు, ఆ పేరు చెప్పుకొని ఫస్ట్ పోవాలి. మా పేరు చెప్పొద్దు, మా పేరు ఖరాబ్ అవుతుంది, డిఫమేషన్ అవుతాం. ఇప్పుడు కేసీఆర్ గారి మీద కూడా డిఫమేషన్ వేస్తా. ఐదర్ కేసీఆర్ గారనే చెప్పాలి, ఎందుకు మా గ్రాండ్ ఫాదర్ పేరు యూజ్ చేసిండు, అది ఈయన చెప్పిండా ఆయన యూజ్ చేసి చెప్పిండా? అసలు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ధూమ్ధామ్ ఇక్కడ మేము పెట్టినాం. 2009లో లైవ్ ఇచ్చినాం ఇక్కడ నుంచి. ఫేస్బుక్ లేదు, యూట్యూబ్ లేదు, ఏ కంపెనీ మా టెక్నాలజీ ద్వారా ధూమ్ధామ్ ఇక్కడ పెట్టి మొత్తం లైవ్ అయింది ప్రపంచం అంతా. తెలంగాణ ఉద్యమంలో అసైదుల ఆరతి కాళ్ళగజ్జల గమ్మతి అని మనమందరం తిరుగుతుంటే అక్కడ రౌతులు కొట్టిన వ్యక్తి ఈయనే. ఇటువంటి వారు రావటం వలన ఆ పార్టీ ఏ పార్టీ అయితే ఆ పార్టీ ఖతమవుతుంది. సో ఏం లేదు, ఇప్పటికైనా ఒక ఎమ్మెల్యే హోదాగా ప్రజలు 2 లక్షల నిన్ను ఎన్నుకున్నారు. పాలిటిక్స్ అంటే ఒక ఇటాలియన్ వర్డ్. మన ఈ 2,60,000 నువ్వు అసెంబ్లీలో రిప్రజెంట్ చేయాలి. మా యొక్క రిక్వైర్మెంట్స్ను నీడ్స్ని ఒక ఎమ్మెల్యేగా బాధ్యతగా, అది ముఖ్యం. ఇక్కడున్న రోడ్లు నీళ్లు వాటి మీద ఫోకస్ చేస్తూ ప్రజలకు కావాల్సిన పనులు వాటి మీద ఫోకస్ చేసి దట్ ఈస్ కాల్డ్ లీడర్. రిప్రజెంటేషన్ అంటే ఎమ్మెల్యే అంటే నేను ఎందుకు అనుకున్న 2 లక్షల మంది నువ్వు మనల్ని తీసుకెళ్ళి ఈ హుజరాబాద్ ప్రజల బాధలు తీసుకెళ్ళి అసెంబ్లీలో మాట్లాడి కొట్లాడి, ఇప్పుడు నువ్వు సీఎంతోనే కొట్లాట పెట్టుకొని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా ఫండ్స్ తెచ్చుకుంటున్నారు, బీజేపీ ఎమ్మెల్యే. నువ్వు ఆ విధంగా నిన్ను బాధ్యతకరంగా నేను ఎందుకు ఎన్నుకున్నాం, నువ్వు ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్ చేస్తామని. అది ముఖ్యంగా ఫోకస్ చేయాలి. కానీ ఈ 2 ఏళ్ళ జాతర, 2 ఏళ్ళకి ఒకసారి జాతర వస్తుంది. మేము మా
కుటుంబం ఎప్పుడు చేస్తున్నారు, దాన్ని నువ్వు కూడా రావాలి, పాల్గొనాలి, మంచిగా ఉండాలి, చేసుకొని పోవాలి. కానీ ఇట్లా ప్రాబ్లం చేసి అనవసరంగా లాస్ట్కు కోర్టు ఆర్డర్స్ ధిక్కరిస్తే అదే ప్రాబ్లం.